శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషాది ద్వాదశ రాశుల వారికి మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషాది ద్వాదశ రాశుల వారికి మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు గ్రహ గమనాలను అనుసరించి ఫలితాలు చూద్దాం. ముందుగా మేష రాశి ఫలితాలు పరిశీలిద్దాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేష రాశి కిందికి వస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కార్యసాధన కోసం శ్రమించాల్సి ఉంటుంది. ఆశావహ దృక్పథంతో ఉండాలి. అవకాశాలు చేజారినా ఆత్మస్థైర్యం వదలవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త వహించండి. వృషభ రాశివారికి మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఫలితాలు చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందికి వస్తాయి. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ప్రతికూల పరిస్థితులపై స్పందిస్తారు. ఆత్మీయుల మాటలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఆర్థిక విషయాల్లో జాగరూకత అవసరం. ఎవరికీ పెద్ద మొత్తంలో ధనసహాయం చేయవద్దు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవద్దు. మిథున రాశివారికి మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఫలితాలు చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి. పనులను ప్రారంభించేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి. అసహనాన్ని దరి చేయనీయవద్దు. గోరంత విషయాన్ని కొండంత చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా ముగిస్తారు. కొన్ని సమస్యలు దూరం అవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఈ కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం నిరాశాజనకంగా ఉంటుంది. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పనులతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురి కావద్దు. డబ్బు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల బాధ్యతలు తీసుకోవడం ఇబ్బందులకు దారి తీస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. అవతలి వారి స్థాయిని క్షుణ్ణంగా తెలుసుకోండి. సింహరాశి వారికి మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఫలితాలు చూద్దాం. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ రాశి కిందికి వస్తాయి. సింహరాశి వారికి ఈ వారం దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్ని సమస్యగా భావించవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పట్టుదలతో ప్రయత్నాలు చేయాలి. విమర్శలు, ఇతరులు అనే మాటలను పట్టించుకోవద్దు. సన్నిహితులతో మాట్లాడడం సంతోషం కలిగిస్తుంది. తెలియని లోటు వెంటనే ఉంటుంది. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. యోగా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యారాశి వారికి మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం. కార్యక్రమాలకు ఆటంకం ఉండదు. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కనబడుతుంది. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సంతోషంగా గడుపుతారు. మంగళవారం నాడు జాగ్రత్తగా ఉండాలి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది.
విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. ఈ వారం తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి. ధనం ఎక్కువగా ఖర్చు చేయవద్దు. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కనిపిస్తుంది. మీ సమర్థత 10 మందికి తెలుస్తుంది. పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు కలుగుతాయి. లావాదేవీలతో సతమతమవుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యం నివారించండి. వృశ్చిక రాశి వారికి మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఈ రాశి కిందికి వస్తాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కొన్ని సమస్యలు దూరమవుతాయి. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. శుక్రవారం నాడు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలు పనికిరావు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఈ వారం ధను రాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ రాశి కిందికి వస్తాయి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీ మాట ఫలిస్తుంది. అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో శ్రమించండి. ఎవరి సహాయాన్ని ఆశించవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. పథకం ప్రకారం పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మకర రాశి వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. పనుల్లో తప్పటడుగు వేసే అవకాశం ఉంది. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్ద మొత్తంలో ధన సహాయం మంచిది కాదు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు చూద్దాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి. కొత్త ప్రయత్నాలను ప్రారంభిస్తారు. లక్ష్యాన్ని సాధిస్తారు. అన్ని చోట్ల అనుకూలంగా ఉంటుంది. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కష్టంగా భావించే పనులు సులువుగా పూర్తవుతాయి. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. గతంలో ఎదురైన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. మీన రాశి వారికి మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ రాశి కిందికి వస్తాయి. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు. అప్పుల బాధలు ఒక కొలిక్కి వస్తాయి. డబ్బుల చెల్లింపుల్లో జాగ్రత్త. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. మీ సమర్థతపై నమ్మకం సన్నగిల్లుతుంది. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ చికాకులు త్వరలో దూరం అవుతాయి. కొత్త సమస్యలెదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తరచూ సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాము. శ్రీ శ్రీనివాసాయ నమః. మన రాశిబలం, గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. రాశిబలం, గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి.